ఈరోజు మన సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఎట్లా చేస్తానో చూడండి, ఓకేనా? కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఎప్పుడు ఒకేలా వేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేద్దాం, ఓకేనా? ఈరోజు ఇంట్లో అయితే స్పెషల్గా సండే స్పెషల్ ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఫిష్ని అయితే ఇప్పుడే నీట్గా అయితే వాష్ చేసుకున్నా అండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. లైట్ మసాలా అండి, ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. 1 స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాం, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు. దీని మధ్యలో చిన్నగా గుంట వేసుకుందాం. కొద్దిగా ఆయిల్, లేకపోతే వాటర్ అన్న వేసుకుందాం అండి. ఇంకా ఆయిల్ ఎందుకంటే వాటర్ వేసేసుకుందాం. ఇది మంచిగా కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇట్లా పల్చగా ఒక ముద్ద కారం లాగా కలుపుకొని అయితే ఇక ఈ ఫిషెస్కి అయితే మనం మంచిగా నీట్గా అప్లై చేసుకుందామండి. మసాలా మంచిగా ఈవెన్గా పట్టేటట్టుగా 2 సైడ్స్, మళ్ళీ సైడ్స్కి కూడా చూసుకొని ఇట్లా నిండుగా పట్టేటట్టుగా అప్లై చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. చూసారా, ఇట్లా ఒక సైడ్ అంటిస్తే సరిపోతుందండి, ఇంకో సైడ్ అదే అయిపోతుంది. ఇందులో తొలిస్తున్నాం కదా, ఇట్లా చేపలకైతే మసాలా మంచిగా పట్టించేసామండి. నిండుగా ఇట్లా అయితే ఫుల్గా పట్టించేసేయాలి. గ్యాస్ అయితే ఆన్ చేసేయాలండి. తవ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు మనమైతే ఫిషెస్ని తవా ఫ్రై చేసుకుందాం, తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వాటితో. ఇప్పుడు తవ పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రౌండ్గా. మసాలా అంతా నీట్గా అన్నిటికీ పట్టించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే సైడ్కి పెట్టుకోవాలండి. నేనైతే 1/2 అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా తవా ఫ్రై అయితే వేస్తున్నా అండి. మీరు తవా పైన చేయడం అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అనుకుంటే కొంచెం డీప్ ఫ్రై లాగా అయితే చేసుకోవచ్చు. ఆయిల్ అంతా తీసుకొని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయద్దండి, మామూలుగా మీడియంగా చేసుకోవాలి. ఇదైతే దోశ పెనానండి, అందుకే దీనిపైన పర్ఫెక్ట్గా కాలడం లేదు. ఆయిల్ అయితే మంచిగా వేసుకోవాలి, లేకపోతే కిందికి అంటుకపోతుంది. ఫస్ట్ వేసినవి అయితే ఖచ్చితంగా అంటుకపోతాయి, ఇంకా సెకండ్ నుంచి మీకు రొట్టెల పెంక తెలిసినట్టయితే ఇంకా అదైతే చాలా పర్ఫెక్ట్ అండి. ఫిష్ ఫ్రై వేయడానికి కానీ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడానికి కానీ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫిష్ది అది సపరేట్గా ఉంటుంది పెంక, ఎందుకంటే మధ్యలో ఒక గుంటలాగా ఉండి ఇంకా సైడ్స్కి మధ్యలో ఫ్రై చేసుకొని సైడ్స్కి పెట్టుకోవచ్చు. చాలా దగ్గరలో అయితే ఫిష్ ఫ్రై యూజ్ అయ్యండి. ఇంకా నేను ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అయితే వేయించి పెట్టుకున్నా. అవైతే అప్పటి వరకు పేస్ట్ అయితే చేసేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ టైంలో అయితే ఫిషెస్ అయితే 2 సైడ్లో మంచిగా రోస్ట్ అయిపోయినాయి, మంచిగా కుక్ అయినాయి. నేనైతే ఎక్కువగా కుక్ చేసుకుంటలేను, మామూలుగా కుక్ చేసుకుంటున్నా. ఇంకా ఈ టైంలో అయితే నేను ఫిషెస్ అయితే తీసేస్తానండి. ఆల్రెడీ ఒకటి అంటుకపోయింది, నేను చెప్పాను. ఫస్ట్ వేసినవి అయితే అంటుకపోతాయి ఖచ్చితంగా, ఇంకా 2 బాగానే వెళ్ళినాయి. నాకు లక్కీ కాబట్టి లక్కీ అనుకుంటున్నాను నేను. ఒకటైతే అంటుకపోయింది, ఇంకా అది నేను మధ్యలోనే తినేసిన. ఇంకా సెకండ్ది అయితే ఇంకా పర్ఫెక్ట్గా వెళ్తాయి, ఇంకా అంటుకపోవడం లాంటి ఏమి ఉండదు. కాకపోతే మనం ఆయిల్ అయితే చూసి వేసుకోవాలండి. ఆయిల్ వేయకపోతే ఇంకా ఫిషెస్ ముందే తెలుసు కదా, చేపలు చాలా స్మూత్, ముట్టగానే విరిగిపోతాయి, అట్లుంటుంది అన్నట్టు. ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. నేనైతే ఇదైతే వాడతానండి, ఇది స్పాచులా అంటారా ఏమంటారో తెలియదు. కాకపోతే నేను ఎప్పుడో ఇది కొత్తగా వెళ్ళినప్పుడు 10 రూపీస్కి తీసుకొచ్చిన. ఇంకా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ ఫిషెస్కి కానీ ఎప్పుడన్నా ఏమన్నా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసినప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తా అండి. ఇంకా అది జల్లిగంట అయితే యూజ్ అయ్యా, ఎందుకంటే ఆయిల్ అట్లా పడుతూ ఉంటుంది. ఇదైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నాకైతే ఫిష్ పులుసు కానీ ఫ్రై కానీ చాలా ఇష్టం. ఇంకా మనవి అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి, మామూలుగానే ఫ్రై చేసుకున్నా. ఇంకా ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకొని మనం ఆనియన్స్, పచ్చిమిర్చిలు వేసి కొంచెం వేయించుకోవాలి. నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసిన అండి, ఫ్రై ఆయిల్ కాదు, ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసిన. ఇంకా అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలిపిన తర్వాత మనం ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అట్లాగే వెల్లుల్లిపాయల పేస్ట్, అదైతే వేసేసుకొని మంచిగా కొంచెం కలుపుకుందామండి. నేనైతే ఫిషెస్ని నార్మల్గానే వేసి చేసేదాన్ని ఎప్పుడైనా.
ఫస్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేసిన బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్. అందుకే నాకు చాలా డేస్ నుంచి మైండ్లో ఉందండి ఇట్లా చేస్తే ఎట్లుంటుంది కదా, ఎట్లుంటుంది బాగుంటుందా లేదని. ఇంకా చేద్దాం అనిపించి అయితే ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అయితే చేశానండి. నిజంగానే టేస్ట్ బాగా వచ్చింది. ఫిషెస్ అయితే మామూలుగా టేస్ట్ లేదండి. ఫ్రెష్ ఇట్లా పట్టగానే ఇట్లా తీసుకొచ్చిండు ఫిషెస్, దానివల్ల టేస్ట్ ఇంకా అదర్స్ అయిపోయింది. మనదైతే అంతలోపు మనం వేసిన పేస్ట్ అయితే కొంచెం మగ్గిపోయి దగ్గరికి వచ్చింది కదా. ఇట్లా దగ్గరకు వచ్చిన టైంలో మనము చింతపండు రసం కొంచెం యాడ్ చేయాలండి. యాడ్ చేసి కలిపిన తర్వాత, లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు. ఈ టైంలో మనం చింతపండు పోసుకోవచ్చు. కారము సాల్ట్ వేసి మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇంకా మనం అది మంచిగా జ్యూస్ లాగా తీసి అందులో వేసేసుకోండి. ఒకవేళ మీకు బాగా థిక్నెస్ ఎక్కువ అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫిషెస్, అవి అయితే వేసేసుకోండి. ఇంకా మూత అయితే అంటే నేను అసలు ఫ్రై చేయనండి, ఎందుకంటే దానిపైన ఏమైనా వాటర్ ఉన్నా పెద్దగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది కదా, అట్లా బ్లాస్ట్ అయిపోయి మొహం మీద పడుతుంది, అదెవరు పెట్టుకుంటారని ఇంకా నేనైతే దాన్ని డైరెక్ట్గానే పెట్టేసిన. సేమ్ అయితే ఈ టెక్చర్లో అయితే వస్తే ఓకేనండి, బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా తలకాయ. ఈ రోజు ఏంటో చాలా టేస్టీగా అయింది తలకాయ, నాకు చాలా నచ్చిందండి. స్పెషల్గా ఇది ఎల్లో కనిపిస్తుంది కదండి, మాది కారం అనేది కొంచెం కలర్ తక్కువ ఉంది, దానివల్ల ఇట్లా ఎల్లో కలర్ కనిపిస్తుంది. కానీ స్పైసీనెస్ అయితే ఏం తగ్గలేదు, సూపర్ టేస్ట్ అయ్యిందండి. అలాంటే బౌల్లో చూసుకోండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఎంత మంచిగా కుక్ చేసినా బెటర్గా వీడియో ఎందుకు తీయలేకపోతున్నా అంటే నా ఫోన్ అండి. మంచి కెమెరా ఉండేది ఏ ఫోన్ ఒకసారి అయితే కామెంట్ చేయండి, తీసుకుంటా. ఇది నేను ఎంత బెటర్గా కుక్ చేసినా కూడా బరాబర్ తీయనికి వస్తలేదు నాకు వీడియో తీయనికి కాదు, ఇది ఫోన్ క్వాలిటీ అనేది బాగాలేదు అనిపిస్తుంది. కర్రీని ఇలా కింద పెట్టి చూపించిన దానికి, ప్లేట్లో పెట్టి చూపించిన దానికి డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇట్లా ఎల్లో కలర్ కనిపిస్తుందా, అట్లా రెడ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుందండి మన ఫిష్ కర్రీ. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అనిపిస్తుందండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఒకసారి అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.